హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సో ఇప్పుడు మనం వైజాగ్ మధురవాడ దగ్గర కార్ షెడ్ జంక్షన్లో ఉన్నామండి. సో ఇక్కడ వింటేజ్ స్పైసెస్ ఒక రెస్టారెంట్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట. సో ఒక్కసారి మనల్ని ఎలాగో పిలిచారు కాబట్టి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. సో ఇక్కడ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయని మనం చెప్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అండి. సో వెళ్ళే ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడు కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే టూరిజం వాళ్ళు ఎవరైతే వైజాగ్ వస్తున్నారో వాళ్ళు మధురవాడ కార్ షెడ్ దగ్గర వింటేజ్ స్పైసెస్ హ్యాపీగా రావచ్చండి. ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్యాపీగా మీరు విందు చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చూసారు కదండి, మనం లోపలికైతే వచ్చేసాం. సో అంబియన్స్ చాలా బాగుంది, మీరు ఒక్కసారి చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా, సింప్లీ సూపర్, చాలా బాగుంది. సో ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. సో హ్యాపీగా వచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్యాపీగా చేయొచ్చండి. ఇక్కడ చూసారు కదా సిట్టింగ్ ఏరియా ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. సో సిట్టింగ్ చైర్స్, హాయ్ సార్. సో ఫైనల్గా మీ వింటేజ్ ఈ స్పైసెస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఏంటి సార్ ఇది వింటేజ్ అంటే ఏంటి, అసలు ఈ బ్రాండ్ ఎలా క్రియేట్ చేశారు? యాక్చువల్గా ఇది నా ఓన్ బ్రాండ్ అండి. నేను చాలా సంవత్సరాలు బట్టి అనుకొని నేను ఒక రెస్టారెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. 3 years డిగ్రీ. దాంతోపాటు నా ఇది కూడా అలా పెరిగింది. సో నా ఓన్గా బ్రాండ్, నా ఓన్గా చాలా సంవత్సరాలు బట్టి నేను అనుకుని ఈ బ్రాండ్ని అయితే నేను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, వింటేజ్ అంటే ఓల్డ్ స్పైసెస్, పురాతన కాలం వంటలు అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు. స్పైసెస్ మనం యూటిలైజ్ చేసేది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్ టూరిజం కూడా పెరిగింది కదా. సో చాలా మంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఉంటారు, లంచ్ ఉండదు, లంచ్ ఉంటే డిన్నర్ ఉండదు. సో ఇలాగా అన్ని హాఫ్ ఆఫ్ ఉంటాయి. సో మీ వింటేజ్ స్పైసెస్ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక టూరిజం వాళ్ళు వచ్చారంటే ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో దాని మెయింటెనెన్స్ అది ఎంత ఏంటంటే ఒకసారి చెప్తారా? ఇక్కడ మనకి ఈ స్పాట్ ఈ మధురవాడకు వచ్చేసరికి మనకి ఎక్కువ ఫ్లో బయట నుంచి ఒరిస్సా నుంచి కావచ్చు, లేకపోతే ఇతర పక్క విలేజెస్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి మనం అనుగుణంగా ఈ రెస్టారెంట్ని తీర్చిదిద్దాం. ఓకే, మనం మార్నింగ్ ఇరాన్ నుంచి మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఇరాన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది 5:30 అండ్ ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ మనకి డైనింగ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం బయట కూడా మనం సర్వీస్ చేస్తాం. అంటే అన్ని వాళ్ళకి కూడా అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మనకి ఎవరికైనా కూడా మన ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, మనం ఇచ్చే మధ్యాహ్నం వెజ్ మీల్స్ కావచ్చు, మనం మినిమల్ గా 135 రూపాయలు ఛార్జ్ చేస్తాం. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ రెండు ఉన్నాయి, కానీ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెజ్ మీల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మన దగ్గర ఇక్కడికి వస్తే ఇక్కడ లేనిది అనేది ఏమి ఉండకూడదు. టిఫిన్ చేసేటోళ్ళకి ఇరానీ చాయ్ దొరుకుతుంది, ప్లస్ తందూరి కావాలనుకునే వాళ్ళకి రోటీ నుంచి నాన్ నుంచి అన్ని దొరుకుతాయి. చైనీస్ కావాలంటే చైనీస్ దొరుకుతుంది. అట్లా సో చూసారు కదండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో సార్ మాటల ద్వారా విన్నాం మనం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్క టూరిజం వాళ్ళు కూడా ఎక్కడైనా ఫుడ్ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. సో మధురవాడ PM పాలెం కార్ షెడ్ జంక్షన్ దగ్గర మన రెస్టారెంట్ అయితే ఉంది. సో రెస్టారెంట్ పేరు కూడా మళ్ళీ చెప్తున్నాను, వింటేజ్ స్పైసెస్. సో ఒక్కసారి సార్తో మాట్లాడడం జరిగింది. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుని వచ్చాను. ఓకే రండి సార్. సో ఫైనలీ కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో హాయ్ సార్. సార్ చాలా నీట్గా ఉంది సార్ కిచెన్ అయితే మీది. ఒకసారి నాకు మా ఆడియన్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏంటి సార్ ఇంత పెద్ద ఫ్రిడ్జెస్ ఉన్నాయి? ఇది మనకి డబల్ డోర్ ఫ్రీజర్ అండి. యాక్చువల్గా మనం నాన్ వెజ్ కానీ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవడానికి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దాని తర్వాత ఇది ఓస్కీ కంపెనీ అండి. నార్మల్గా బయట నుండి తెప్పిస్తాం, జర్మన్ మేడ్.
అండ్ దెన్ దీని దగ్గరికి వస్తే 4-door రిఫ్రిజిరేటర్ అండి. ఇది మనం ఏమైనా చేసుకునేటప్పుడు గ్రేవీస్ కానీ ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇది ఫుడ్ పికప్ కౌంటర్ ఏరియా. ఏమైనా ఫుడ్ రెడీ అయినప్పుడు ఆ ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసి మనం రెస్టారెంట్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, చూసారు కదండి, ఇదంతా లైవ్ కిచెన్. సార్ లైవ్ కిచెన్ ఓకే, మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ముందే వీళ్ళు చాలా ఫాస్ట్ గా చేసేస్తారు. సార్ నెక్స్ట్ ఇంకొకటి, చాలా మంది కస్టమర్స్ ఏంటంటే చాలా మంది వెయిటింగ్ అంటే చాలా మంది చిరాకు పడుతుంటారు. సో కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన విత్ 5 to 10 minutes లో మనం ఏమైనా? లేదండి, మనం యాక్చువల్ గా 20 minutes తీసుకుంటాం ఒక ఆర్డర్ కి. ఎందుకంటే మనం ఏమి కూడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది లేదు. అంత ఆన్ దట్ టైం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మెజెస్టిక్ వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు చికెన్ తీసుకొని కట్ చేసి మ్యారినేట్ చేసి బ్యాటర్ వేసి ఫ్రై చేసి డిష్ చేసి ఇస్తారు. అందుకని మనకి మినిమం 20 minutes పడుతుంది. ఓకే, ఈ రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి ఏ పాటికి. సో చూసారు కదండి, ఏది కూడా స్టాక్ అనేది అయితే ఉండదంట. సో అంతా కూడా లైవ్ కిచెన్, అంటే లైవ్ లోనే మనకి ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, సో ఆయన మొహమాట లేకుండా చెప్పేస్తున్నారు 15 to 20 minutes అయితే ఈజీగా టైం పడుతుందండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన కస్టమర్ తినిన తర్వాత సో మళ్ళీ ఇంకొక కస్టమర్ని పట్టు రావాలే తప్ప సో బాలేదని చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది కాదు అని ఆయన కాన్సెప్ట్ అదే. సో 1+1 లాగా, సో ఒక కస్టమర్ వచ్చినంటే ఇంకో కస్టమర్తో కూడా ఆ కస్టమర్ కూడా తీసుకొని రావాలి. సో బాగుంది సార్ మీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఇది ఏంటి సార్ ఒకసారి? యాక్చువల్ గా ఇది తందూరి అండి. తందూరి అండ్ బిర్యానీ చేస్తారు దీంట్లో. ఓకే, అండ్ ఇది సౌత్ ఇండియన్ వెజిటేరియన్ మీల్ కి మనం సపరేట్ గా పెట్టాం. ఇవేమి మనకి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, వెజ్ నాన్ వెజ్ సపరేట్. ఓన్లీ వెజిటేరియన్ వెజ్ మీల్ కి అది మనకి థాలీకి అది. ఇది ఇండియన్ డిపార్ట్మెంట్. ఇది ఇండియన్ తయారు చేస్తారు. కర్రీస్ కావచ్చు, లేకపోతే అలాకట్ ఆర్డర్స్ కావచ్చు, గ్రేవీస్ కావచ్చు, ఏమైనా కూడా వెళ్ళి ఇక్కడ తయారు చేసి పెడతారు. సార్ ఏంటి సార్ ఈ బౌల్స్ లో ఇలా పెట్టించారు? యాక్చువల్ గా ఇది చైనీస్ లైవ్ కౌంటర్ అండి. యాక్చువల్ గా మనకి ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో ఆ టైంలో మనం ఈ చాప్ గార్లిక్ కావచ్చు, జింజర్ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనం ప్రిపేర్ చేసి గెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ సూప్స్ అయినా, స్టార్టర్స్ అయినా, మెయిన్ కోర్స్ అయినా. చూసారు కదండి, ఇప్పటిదాకా మనం ఇన్సైడ్ ఉన్నాం, సో ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నాం. సో చాలా మందికి సో కొంతమందికి అవుట్ సైడ్ నచ్చుతుంది, కొంతమంది ఇన్సైడ్ నచ్చుతుంది. సో ఇప్పుడు అవుట్ సైడ్ లో అయితే మనం ఉన్నాం. ఒకసారి సార్ అవుట్ సైడ్ ఏమేమి ప్రిపేర్ చేస్తుంటారు? యాక్చువల్ అవుట్ సైడ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, మార్నింగ్ సౌత్ ఇండియన్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మన దగ్గర. అది కూడా బెస్ట్ ప్రైసెస్. ఎస్, ఓకే, గుడ్. అండ్ ఈవినింగ్ మళ్ళీ మనకి చపాతి, దోశ, ఇడ్లీ ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈవినింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? ఈవినింగ్ టిఫిన్స్ ఈవినింగ్ టిఫిన్స్ ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఈవినింగ్ కూడా టిఫిన్స్ అయితే ఉంటుందండి. సో ఈవినింగ్ టిఫిన్స్ తో పాటు సో తందూరీస్ కావాలన్నా, బిర్యానీస్ కావాలన్నా, స్టార్టర్స్ కావాలన్నా సరే మీరు చూడొచ్చు. సో కంప్లీట్ గా లైవ్ కిచెన్, చాలా చక్కగా అంబియన్స్ తో అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ మధురవాడలో. ది బెస్ట్ ప్లేస్ నేను చెప్తున్నాను. సో హ్యాపీగా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి, సో వీకెండ్సే కాదు ఎవ్రీడే ఎవరైనా సరే ఫుడీస్ ఎవరైతే ఉన్నారో సో హ్యాపీగా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఫుడ్ తినచ్చు. అంబియన్స్ చూసారు కదా, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా నచ్చింది సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఎస్, తప్పకుండా. సార్ డిష్ అయితే వచ్చేసింది. సో ఏంటి సార్ ఇది దీని పేరేంటి ఒకసారి చెప్తారా? సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు? యాక్చువల్లీ ఈయన మా తందూరి షెఫ్ అండి. హాయ్, నేమ్ విజయ్ మొహంతి. హాయ్. 19 years నుంచి ఈయన ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, తందూరిలోనే ఉన్నారు. మనం ఈయన్ని హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాం. ఓకే, ఈయన నెగిటివ్ ప్లేస్ వచ్చి భువనేశ్వర్. అండ్ ఈ డిష్ చేశారు. ఈ డిష్ నార్మలీ ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్. एक्सप्लेन। सो एक बार हम लोग को एक बार बता दीजिए। ये करियापत पूरी कबाब है। हाँ, ये आंध्र का डिश है। ओके। आंध्र में फेमस है करियापत पूरी कबाब, और जैसा गुंटूर मिर्ची पूरी कबाब या ऐसे फेमस है करियापत पूरी ये कबाब। बहुत स्पाइसी होगा ना और मीडियम स्पाइसी? मीडियम स्पाइसी। बच्चा लोग भी खा सकते हैं? बच्चे लोग खा सकते हैं इसको। हाँ, इसमें करियापत फ्लेवर रहेगा और करियापत और गुंटूर मिर्ची का लाइट पाउडर रहता है इसमें, लाइट स्पाइसी रहता है। సో చూసారు కదా, దీని పేరు వచ్చి కర్రీ లీవ్స్ చికెన్ కబాబ్. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేద్దాం సార్. సరే, ఇది ఏ చట్నీ? ఈ చట్నీ కా నామ్ మింట్ చట్నీ, పుదీనా చట్నీ అండి ఇది. సో చికెన్ కూడా చాలా స్మూత్ గా ఉంది.
सुपर भैया, बहुत अच्छे से, बहुत अच्छा है, रिच टेस्ट, వావ్, చాలా అంటే చాలా బాగుందండి. అస్సలు స్పైసీ లేదు. పిల్లలు కూడా, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ వచ్చి హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. ఇంత చక్కగా ఉందంటే డిష్ చాలా బాగుంది. सर एट ए टाइम 2 डिशेस तेप्पिंचारू. सो सुपर, చాలా బాగున్నాయి. సో आप ही किया था क्या? जी, आपका नाम क्या है? प्रकाश महांती। प्रकाश महांती। आप कहाँ से? उड़ीसा से। उड़ीसा कहाँ है? उड़ीसा जगत सिंहपुर से। क्या? जगत सिंहपुर से। जगत सिंहपुर, ओके। आप पहले कहाँ वर्क किया था? मैं भी रिसेंट अभी करुणा में किया था, इधर विशाखापट्टनम में, ग्रीन पार्क में भी किया था। 2 साल बैक में मैं दुबई में भी था। ओह, दुबई में किया था, ओके। ये 2 डिशेस का हम लोग नेम बता दीजिए। हाँ, ये है पनीर थाई फ्राई। पनीर थाई फ्राई। पनीर थाई फ्राई, ओके। ये और बटर गार्लिक प्रॉन्स है। बटर गार्लिक प्रॉन्स है। ओके, प्रॉन्स जी, ఓకే. एक बार टेस्ट करेंगे? हाँ, यस। సో చూసారు కదండి, ఇది పన్నీర్ అండ్ ఇది ఫ్రాన్స్, బటర్ ఫ్రాన్స్ అంట. సో చాలా చక్కగా చేశారు. ఒక్కసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. క్రిస్పీ ఫ్రాన్, సూపర్. బేసిక్గా ఇది నా ఫేవరెట్ అండి. ఎప్పుడు హైదరాబాద్ ఉన్నారు సరే ఫస్ట్ టేస్ట్ చేసేది ఇదే స్టార్టర్స్లో. बहुत अच्छे से किया भैया, చాలా బాగుందండి. थैंक यू। చూసారు కదా, ఫ్రెష్గా ఉన్నాయి, క్రిస్పీ. वाह, सुपर, बहुत अच्छा किया। थैंक यू। నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది పన్నీర్. సార్ 2 డిషెస్ కూడా డిఫరెంట్ టేస్టెస్. చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. एक्सलेंट भैया, बहुत अच्छा से किया था, थैंक यू वेरी मच। వైజాగ్లో ఎవరికైనా సరే ది బెస్ట్ ఫుడ్ కావాలంటే సరే ఇక్కడ రావచ్చండి, హ్యాపీగా రావచ్చు. బిందాస్గా తినండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సార్ ఇంకోసారి మీకు చెప్తున్నా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మంచి టేస్ట్ ఇస్తున్నారు. సో బేసిక్గా టూరిజం నుంచి ఎవరైనా వచ్చారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెతుక్కునేది ఉండడానికి ఎవరు వెతుక్కోరు కానీ సో ఫస్ట్ తినడానికి వెతుక్కుంటారు. చాలా అంటే ది బెస్ట్ రెస్టారెంట్ అండి ఇది. సార్ మనకి యాక్చువల్లీ స్టార్టర్స్ తో పాటు ఇంకేమైనా మెయిన్ కోర్సెస్ ఏమైనా బిర్యానీ ఉందండి మన దగ్గర. యాక్చువల్ గా చికెన్ దమ్ బిర్యానీ ఫేమస్. చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ కబాబ్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, ఓకే. ఇలా మన దగ్గర డిఫరెంట్ బిర్యానీస్ అవైలబుల్ ఉంటాయి. ఆల్సో వెజిటబుల్ బిర్యానీ కూడా అవైలబిలిటీలో ఉంది. చూసారు కదా, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ అండ్ ఈవినింగ్ టిఫిన్స్తో పాటు సో ఇలాంటి వెరైటీ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో హ్యాపీగా రావచ్చు రెస్టారెంట్కి. రెస్టారెంట్ పేరు మళ్ళీ చెప్తున్నాను, వింటేజ్ స్పైసెస్. సో మధురవాడ కార్ షెడ్ దగ్గర ఉందండి, హ్యాపీగా రావచ్చు. ఓకే, हाँ भैया, क्या इसका नाम क्या है? इसका नाम है अंगारा कोड़ी कबाब। अंगारा कोड़ी कबाब। ओ, बहुत अच्छा है। आप ही किया क्या ये भी? जी। ओ, సూపర్, చాలా బాగుంది. కోడి కబాబ్ చూసారు కదండి. సో ఫైనలీ అయితే మన ఫుడ్ అయితే టేస్ట్ చేసేసాం, చాలా బాగుంది. వింటేజ్ అండ్ స్పైసీస్ రెస్టారెంట్స్ అండ్ మన వైజాగ్ కార్ షెడ్ పిఎం పాలెం. సో శివాలయం ఆపోజిట్లో పెట్టారండి. సో చాలా బాగుంది వింటేజ్ స్పైసీ రెస్టారెంట్. అండ్ ఇక్కడ అంబియన్స్తో పాటు సో ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా సూపర్బ్ అండి. సూపర్బ్ అంటే సూపర్బ్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో కిటీ పార్టీస్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ బర్త్డే ఫంక్షన్స్, ఏమైనా చిన్న ఫంక్షన్స్ అయినా సరే హ్యాపీగా మీరు రావచ్చు. ఓపెన్ కిచెన్ ఉంది అక్కడ అండ్ ఓపెన్ ఏరియా, కార్ పార్కింగ్తో సహా చాలా బాగుంది. సో హ్యాపీగా రావచ్చు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.